హాయ్ అండి. హలో, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు ఆదీస్ లైఫ్ స్టైల్. ముందుగా మన ఛానల్ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి. ఈరోజు ఈ వీడియోలో క్యాబేజీలో పచ్చికారం వేసి ఎలా చేసుకోవాలో మీకు చూపిస్తానండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు ఎప్పుడు క్యాబేజీ తెచ్చినా ఇలా చేసుకోవాలని అనుకుంటారు. చూద్దామా? స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసుకొని ఒక 2 లేదా 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత పోపు దినుసులు, ఎండుమిర్చి వేసేసుకోవాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసేసుకుంటున్నాను. కరివేపాకు కూడా వేగిన తర్వాత నేను మీడియం సైజు ఉల్లిపాయ సన్నగా తరిగి పెట్టుకున్నానండి. దీంట్లోనే 2 పచ్చిమిర్చి కూడా వేశాను. ఈ ఉల్లిపాయ పచ్చిమిర్చి కొంచెం వేయించుకోవాలి. ఒక 2 మినిట్స్ వరకు. ఇలా వేయించేసుకున్నాక మనం ముందుగా సన్నగా తరిగి పెట్టుకున్న క్యాబేజీని బాగా కడిగి వడేసుకోవాలండి. నేనైతే 1/2 కేజీ వరకు తీసుకున్నాను క్యాబేజీ. ఇలా ఒక 2 మినిట్స్ వరకు ఆయిల్లో మగ్గిన తర్వాత ఒక 1/2 టీ స్పూన్ ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు వేసేసి బాగా కలుపుకోవాలి. ఇది మొత్తం ఒకసారి కలిసేలాగా కలిపేసుకొని మూత పెట్టేసుకోవాలండి. ఇది సన్నగా మగ్గుతుంటుంది. ఈలోపు మనం కారాన్ని రెడీ చేసుకుందాం. వేరొక ప్యాన్లో 2 టీ స్పూన్ల వరకు పల్లీలు వేసేసుకున్నానండి. ఈ పల్లీలు కొంచెం బాగా వేయించేసుకోవాలి. అలా అని నల్లగా వేయించుకోకూడదు. అలాగే 1 టీ స్పూన్ వరకు ఆయిల్ వేసేసుకొని దీంట్లోనే పచ్చిమిర్చి 7-8 వరకు వేసుకుంటున్నానండి. ఈ పచ్చిమిర్చి కొంచెం కారం ఉంటాయి కాబట్టి తుంపు వేస్తున్నాను. ఒకవేళ కారం ఎక్కువ తినేవాళ్ళైతే 10 లేదా 12 వరకు వేసుకోవచ్చు. ఒక 5-6 వెల్లుల్లిపాయ రెబ్బలు కూడా వేసేసి 1 టీ స్పూన్ జీలకర్ర కూడా వేస్తున్నానండి. ఈ 3 కూడా ఒక 2 మినిట్స్ వరకు ఆయిల్లో వేయించేసుకోవాలండి. పచ్చిమిర్చి తుంపు వేయిపోతే చింది మొహాన్ పడతాయండి. అందుకే తుంపు వేసుకోవాలి. వేగిపోయి పక్కన పెట్టేసుకున్నాను. చల్లారిన తర్వాత పల్లీలను పౌడర్గా పట్టేసుకోవాలి. మరీ మెత్తగా కాదు. ఇప్పుడు దీంట్లోనే చల్లారిపోయిన పచ్చిమిర్చి, వెల్లుల్లిపాయలు, జీలకర్ర వేసేసుకొని కొద్దిగా కొత్తిమీర కూడా వేసేస్తున్నానండి. మీకు మరీ పేస్ట్లా రాకపోతే కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఏమీ కాదండి. ఇప్పుడు పేస్ట్లా చేశాను, చూసారా? ఇలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు మనం క్యాబేజీ మగ్గిందా లేదా, ఉడికిందా లేదా అని చూసుకుందాము. చూసారా, చక్కగా మగ్గిపోయిందండి క్యాబేజీ. ఇప్పుడు దీంట్లోనే మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ కారాన్ని వేసేసుకుందాము. కొంచెం కారం ఇంకా పచ్చిమిరపకాయలు వేసినా సరిపోలేదు అనుకునే వాళ్ళు మామూలు కారమైనా వేసుకోవచ్చండి. ఏమీ కాదు, బాగుంటుంది. ఈ కారం మొత్తం వేసేసి క్యాబేజీ అంతా మొత్తం కలిసే వరకు సిమ్లోనే పెట్టుకొని పోయి బాగా కలుపుకోవాలండి. మొత్తం వేసి కలుపుకొని ఒక 2 మినిట్స్ అలా కలిపేసుకొని వదిలేయటమేనండి. అంతే, క్యాబేజీ కారం రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్.